బిడ్డను జీవమిచ్చే యేసయ్యా నీకే తెచ్చాను. కన్నీటి ప్రార్థన విను ప్రభువా, కరుణతో మా ఇంటికి రా యేసయ్యా. కన్నీరు కార్చాను, నా బిడ్డ బాధను చూసి గుండె విరిగిపోయింది. చిన్న చేతులు వేడిగా తగిలినప్పుడు నా హృదయం భయంతో నిండిపోయింది. డాక్టర్లు చెప్పిన మాటలు ఆశను తగ్గించగా, నీ నామం జపించగా ధైర్యం కలిగింది. ప్రభువా నీవే మా కుటుంబ ఆశ, నీ కరుణ కోసం వేచి ఉన్నాను. యేసయ్యా నా ఇంటికి ఒకసారి రాని, యేసయ్యా నా ఇంటికి ఒకసారి రాని. యేసయ్యా నా ఇంటికి ఒకసారి రాని, నమ్మకంతో నేనెత్తిన మొర వినుము. దూరంలో ఉన్న నీ శక్తి గొప్పది, ఒక మాటతోనే జ్వరాన్ని పోగొట్టగలవు. నీవు చెప్పిన వాక్యం జీవమవుతుంది, నీ స్పర్శలో ఆరోగ్యం నిండిపోతుంది. నీ నామంలో శాంతి పరిమళిస్తుంది, నీ ప్రేమలో భయం పారిపోతుంది. జ్వరంతో మండిన నా బిడ్డ శరీరం బలహీనంగా మంచంపై పడుకుంది. అమ్మ కన్నీరు తుడుచుకుంటూ ప్రార్థించింది. తండ్రి గుండె లోపల నిశ్శబ్దం పెరిగింది. అప్పుడు నీ సన్నిధి మమ్మల్ని తాకింది. శాంతి గాలి మా ఇంటిని నింపింది. జ్వరపు వేడి తగ్గిపోతుండగా మా హృదయాల్లో ఆనందం మొలిచింది. నీ కరుణ చూపిన క్షణం నుండి మా ఇంటిలో సంతోషం తిరిగి వచ్చింది. బిడ్డ నవ్వు మాకు ఆశను ఇచ్చింది. నీ మహిమను మేము సాక్ష్యంగా చూసాము. నీవే వైద్యుడవు, నీవే రక్షకుడు, నీవే జీవానికి